నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కుబీర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలన ఆత్మహత్యలను అరికడదాం అంశంపై సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం చైర్మన్ డాక్టర్ సాపా పండరి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో మాట్లాడుతూ సిగరెట్ గంజాయి గుట్కా బీడీ ఆల్కహాల్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని లేనట్టయితే శారీరకంగా మానసికంగా అనేక రోగాలకు గురవుతారని తల్లిదండ్రులకు ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని మన మీద ఎన్నో గంపెడు ఆశలు పెట్టుకొని జీవిస్తున్నారని వారి కలలను సహకారం చేయాల్సిన బాధ్యత మనపై ఎంతగానో ఉందని తెలియజేశారు. అనేటువంటి ఉండే ఆ హక్కులమే సద్వినియోగపరుచుకున్నది. అందరూ ఆమెకు సంకల్పం అనేటువంటిది అంటే బలపరిచిండ్లు. ఆమె ఏమైంది? రాష్ట్రపతి అయింది. భారతదేశానికి రాష్ట్రపతి. పిల్లలు మరి గ్రామాలకు పెద్ద ఎవరు? సర్పంచ్. మండలానికి జడ్పీటీసీ ఎంపీటీసీ. అవునా కాదా? ఇవి మీ మరి వీళ్ళు కూడా వీళ్ళెవరు సేవ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు. అవునా కాదా? వాళ్ళు మనకు సేవ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు. కొద్ది రోజులలో అవి కూడా ఉన్నాయి. సేవ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు మరి ఏం చేస్తున్నారు? మీ దగ్గరకు వచ్చి కొద్ది రోజులలో ఏం చేస్తారు? ఇక్కడ రావడం అంటే నిజంగా మా యొక్క గ్రామము అద్భుతమైనటువంటి సముద్రం కంటే అమోఘమైనటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి టీచర్లు ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నారు అని అంటే మీరు ఎంత అదృష్టవంతులో మీది మీరు అర్థం చేసుకోండి. ఒక్కసారి కాదు, 1కి 10 సార్లు చెప్పడానికి మీ యొక్క డౌట్స్ ని క్లియర్ చేయడానికి ఇక్కడ టీచర్స్ మీకు అందుబాటులో ఉన్నారు. కానీ మీరు పిచ్చి చేసుకుంటా పోతే ఎటు కాకుండా పోతారు. కాబట్టి ఇంత మంచి టీచర్లు మీకు దొరకడం అదృష్టం. అనవసరంగా లేనిపోని కొద్దిమంది నాకు మొన్న ఫోన్ చేసిండ్రు. ఆ ఫోన్ ను కూడా నేను అంటే రిప్లై ఖతర్నాక్ ఇచ్చిన. ఎందుకనంటే ఈ స్కూల్ పైన నాకు నమ్మకం ఉన్నది. వాళ్ళేంది, ఆ టీచర్లు ఏంది అనేటువంటిది నాకు ఫోన్ వచ్చింది. వాళ్ళ పేరేం చెప్పండి. కాబట్టి టీచర్స్ పైన రూమర్స్ అనేటువంటి చేయకండి. ఇక్కడ ఉన్నటువంటి అంకిత భావం అనుభవం కలిగినటువంటి టీచర్లు నేను చూసినటువంటి ప్లేస్లలో ఇది మొదటి ప్లేస్ అని అనుకుంటా. అది నా ఊరికే దక్కడం